తల్లులు పిల్లలను ఎంకరేజ్ చేయాలి. చాలా మంది తల్లులు పనికి మాలినోడా, పనికి మాలిదానా, నువ్వు పుట్టకపోతే బాగుండేది, పుట్టినప్పుడే నువ్వు చచ్చింటే బాగుండేది, నీ వలన నాకు ఈ శ్రమలు, నీ వలన నాకు ఈ కష్టాలు అని ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సిటీస్లో మనకంత కనబడదు, విలేజెస్లో మనం చూస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు పిల్లలను ఎంకరేజ్ చేయాలి. పనికి మాలిన వాడు, పనికి మాలిన దానవు అనే బదులు నువ్వు చాలా పనికి వస్తావు, నువ్వు చాలా తెలివైన వాడివి, వాడు మొద్దు శుద్ధే అయినా నీవు తెలివైన వాడివి, నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు చురుకైన వాడివి అని చెప్పు. వాడికి ఎక్కడలేని ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఈ బల్బ్స్ను కనిపెట్టిన ఆయన పేరు థామస్ ఎడిసన్. ఇతను మెంటల్గా చాలా ఇల్నెస్తో ఉండేవాడు. అతని మైండ్ సరిగ్గా ఉండేది కాదు, మెంటల్ ఇల్నెస్ ఉంది. స్కూల్కి వెళ్తే టీచర్లకు అలివయ్యేవాడు కాదు, విసిగిపోయేవారు టీచర్లు, అలసిపోయేవారు. కొన్ని దినాల తర్వాత టీచర్ ఒక ఎన్వలప్ తీసుకొని ఒక లెటర్ రాసి, రేపటి నుంచి నీ కుమార్ని స్కూల్కి పంపొద్దు, నీ కుమారుడు వల్ల మిగతా పిల్లలందరూ డిస్టర్బ్ అవుతున్నారు, నీవు నీ ఇంట్లోనే పెట్టుకుని చదివించుకో అని ఒక లెటర్ రాసి ఎన్వలప్లో పెట్టి దాన్ని సీల్ చేసి తన కొడుక్కే థామస్ ఎడిసన్కి ఇచ్చి పంపింది. ఈ లెటర్ మీ మమ్మీకి ఇవ్వు అని పంపింది. అప్పుడు ఆ కుమారుడు తీసుకెళ్లి తల్లికి ఆ లెటర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తల్లి చదువుకుంది, షాక్ అయిపోయింది. కొంతసేపటి తర్వాత తన డ్రాలో పెట్టుకుంది తన బెడ్రూమ్లో. కుమారుడు వచ్చిన తర్వాత, మమ్మీ ఏమి రాసింది టీచర్ నా కొరకు ఏమి రాసింది అని అంటే, నువ్వు చాలా జీనియస్ అంట నాన్న, అసలు నీకు స్కూల్ అక్కర్లేదంట, నువ్వు ఇంట్లో ఉండి చదివినా పాస్ అవుతావంట, రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళనక్కర్లేదంట, నువ్వంత తెలివైన వాడవంట, అందుకే రేపటి నుంచి స్కూల్కి పంపొద్దు అని వ్రాసింది అని చెప్పింది. ఆ మాటకు కుమారుడు పొంగిపోయి ఎంతో పనున్నా టైం తీసుకుని మళ్ళా కుమార్ని కూర్చోబెట్టుకుని చదివించేది. సండేస్ క్రమము తప్పకుండా చర్చికి తీసుకెళ్లేది. ఇలా చేస్తూ తను చదివిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినాన ఈ బల్బును కనుక్కున్నాడు థామస్ ఎడిసన్. ఈ దినాన ఈ చీకటి లోకంలో ఒక గొప్ప వెలుగును ఒక మెంటల్ ఇల్నెస్ తో ఉన్న అబ్బాయి చేత దేవుడు ఈ గొప్ప కార్యమును జరిగించాడు. తల్లులు ప్రార్థనా పరులైతే కుమారులు ఎంత దుర్మార్గులైనా మార్చవచ్చు. హల్లెలూయా.